హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ఈరోజు మనం మన ఛానల్లో లెఫ్ట్ ఓవర్ రైస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. అండ్ నేను చేసే నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు కనుక నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసేసాను. పెద్ద సోయా సాస్ అవి వేమేయను, జస్ట్ నార్మల్గా టేస్టీగా చేస్తా. మీకు కనుక నచ్చితే మీరు కూడా చేసుకుని తినండి. అండ్ లెట్స్ గో టు ద ప్రాసెస్. అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటాయి, సో జస్ట్ లీవ్ ఇట్. అండ్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఫస్ట్ అయితే మీరు ఇది సిమ్లో పెట్టండి. అండ్ దీంట్లో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా, జస్ట్ సరిపోద్ది. అండ్ మీకు ఎక్కువ అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆఫ్టర్ ఆయిల్ హీటింగ్ తర్వాత నేను కొంచెం దంచని మసాలా ఇస్తా. జస్ట్ ఇది సాజీరా, ఓకే. అండ్ నెక్స్ట్ దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది కూడా ఇస్తాను నేను, ఆకు. దీంట్లోనే మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఎగ్స్ కూడా అంటాలనుకుంటే మాత్రం కొంచెం జింజర్, కొంచెం సాల్ట్ వేయండి దీంట్లో. సో ఎగ్స్ వేసిన తర్వాత జస్ట్ ఇట్లా కలిపేసి వదిలేయండి, ఎందుకంటే ఎగ్స్ విడిపోకుండా ఉంటుంది. అండ్ దీని మీద కొంచెం పించ్ ఆఫ్ కారం, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు కూడా. పసుపు తర్వాత యాడ్ చేద్దాం. అండ్ ఎగ్స్ మొత్తం స్మాష్ చిన్న చిన్న పీసెస్గా కాకుండా ఇట్లనే ఉంచుని. సో ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసి కలిపేయాలి, మిక్స్ ఇట్. ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనకు సరిపోయేంత కారం ఇప్పుడే వేసేస్తున్నాను నేను. మీరు కావాలంటే రైస్ వేసుకున్న తర్వాత వేసుకోరు, కాకపోతే కారం స్మెల్ వస్తుంది. సో దీంట్లో మీకు ఎంత, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నా. అండ్ అగైన్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి వేసి మిక్స్ చేయరు, ఎందుకంటే కారం ఈ ఎగ్స్కి పడుతుంది, ప్లస్ మళ్ళీ మనకి ఆయిల్లో కూడా కుక్ అవుతుంది కాబట్టి మనం కారం స్మెల్ అయితే రాదు. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేయరు, సరిపడా సాల్ట్, మళ్ళీ మిక్స్ కరో. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టురి, టాస్ చేయాలి. సో పచ్చిమిర్చి ఎప్పుడు మొత్తం కుక్ అవ్వద్దు, ఓవర్ కుక్ అయితే కూడా బాగోదు అనమాట. సో ఇంతే, మనకి ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. దీంట్లో ఇప్పుడు మనం లెఫ్ట్ ఓవర్ రైస్ వేసేసుకుందాం. జస్ట్ టాస్ చేయరు. రైస్కి ఎప్పుడైనా సరే అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇటువంటివి వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇటువంటి స్పూనే తీసుకోండి. టాస్ ఇట్. దీంట్లో నేను సోయా సాస్ ఇటువంటివి ఏం వేయలేదు, నేను జస్ట్ సింపుల్గా అయిపోతుంది. అండ్ బగారాకు స్మెల్, ఫ్లేవర్ అనేది దీంట్లో దిగి రైస్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు దీంట్లో మనం 1/2 టేబుల్ స్పూన్
ధనియా పౌడర్, గరం మసాలా కొంచెం వేసుకోరు, ఒక పించ్ ఇంత సరిపోతుంది. అండ్ మిక్స్ చేయరు మంచిగా ప్రాపర్గా. మిక్సీ అయిపోయిన తర్వాత సో ఫైనల్ టచ్లో మనకి అయిపోయింది. ఇంకా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. దీంట్లో కొత్తిమీర యాడ్ చేసేస్తుంది అంతే. ఒకసారి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేస్తే అయిపోతుంది. రెడీ, కంప్లీటెడ్, ఓవర్. సర్వింగ్ ప్లేట్ ఫ్రైడ్ రైస్ కంప్లీటెడ్. సో దీని మీద మూత పెట్టేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నౌ లెట్స్ టేస్టింగ్ టైం అనమాట. సూపర్ కాంబినేషన్. అండ్ వన్స్ ఒకసారి ఇట్లా మీరు ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నేను చెప్పిన పద్ధతిలో చేయండి. స్ట్రీట్ స్టైల్లో కంటే ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో కంటే ఈ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. అండ్ మీ పిల్లలు కూడా బాగా మెచ్చుకుంటారు మిమ్మల్ని. లంచ్ బాక్స్లోకి అయినా సరే, మార్నింగ్ టిఫిన్స్లోకి అయినా సరే, ఈవినింగ్ డిన్నర్లోకి అయినా సరే, ఇది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్తా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సూపర్ షో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తుంటాయి అనమాట. ఓకేనా? డన్, లెట్స్ ఎంజాయ్ దిస్.